గురు ఇప్పుడు వరకు కంపెనీ బ్రాండ్ బేస్ చేసుకుని సేల్ అయిన వెహికల్స్ని చూసాం. కాకపోతే ఆల్మోస్ట్ చచ్చిపోతున్న ఒక కంపెనీని నిలబెట్టిన వెహికల్ని ఈరోజు ఫస్ట్ టైం చూస్తున్నాం. మన రాయల్ ఎన్ఫీల్డ్ సిరీస్లో మనం మీ ముందు తీసుకొస్తున్న సెకండ్ వెహికల్ మా అందరి ఫేవరెట్ వెహికల్ క్లాసిక్ 350. నమస్తే గురు, నా పేరు హరి. వెల్కమ్ టు మోటార్ మేనియా తెలుగు. క్లాసిక్ 350 మనకి 2009లో లాంచ్ అయినా కూడా ఇది మనకి బేస్ అయ్యి ఉంది 1948లో రిలీజ్ అయిన బుల్లెట్ G2 మీద. సో రిలీజ్ అయ్యే టైంకి క్లాసిక్లో 350 అండ్ 500 రెండు సెగ్మెంట్స్లో బండి మనకి అవైలబుల్గా ఉండేది. అప్పుడు మనకి యూనిట్ కన్స్ట్రక్షన్ ఇంజన్ యూసీ ఇంజన్తో వచ్చేది. సో ఇప్పుడు మనం చూస్తున్న వెహికల్ 2025 క్లాసిక్ రీబార్న్లో J1 సిరీస్తో వచ్చిన ఇంజన్తో వచ్చిన క్లాసిక్ వెహికల్ ఇది. సో ఇది స్టెల్త్ బ్లాక్ కలర్. మీరు ఒకసారి చూస్తే ఇంజన్ ఇది J1 సిరీస్ ఇంజన్. ఇది ప్రొడ్యూస్ చేసేది అరౌండ్ 21 bhp పవర్ అండ్ ఆల్మోస్ట్ 22 న్యూటన్ మీటర్ టార్క్. ఇదే ఇంజన్ మీకు లాస్ట్ టైం కూడా చెప్పినట్టుగా మీకు మిటియార్లో ఇదే ఇంజన్ ఉంది, హంటర్లో ఇదే ఇంజన్ ఉంది, దీని తర్వాత వచ్చిన బుల్లెట్ 350లో ఇదే ఇంజన్ ఉంది, దాంతోపాటు గోన్ క్లాసిక్లో కూడా ఇదే ఇంజన్ ఉంది. పర్టికులర్గా ఎస్పెషల్లీ 2025 మోడల్లో మీకు ఏం డిఫరెన్సెస్ వచ్చాయన్న అంతకు ముందుకున్న క్లాసిక్ 350 కన్నా కూడా ఫస్ట్ జెన్ క్లాసిక్ అంటే ఏమొచ్చిందంటే మనకి యూనిట్ కన్స్ట్రక్షన్ ఇంజన్ మీద వచ్చింది, యూసీ ఇంజన్. దానికి ట్రెడిషనల్ దాని సింబాలిక్ సిగ్నేచర్ డుగ్ అని చెప్పి మనకి ఏదైతే థంప్ ఉండిందో అది ఉండింది. సో యూనిట్ కన్స్ట్రక్షన్ ఇంజన్ తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ R&D టీమ్ J1 సిరీస్ అనే జెమాఫిన్ ఇంజన్ని డెవలప్ చేసింది. సో యూసీ ఇంజన్కి J1 ఇంజన్కి మనకి డిఫరెన్సెస్ ఏంటంటే J1 ఇంజన్లో మీకు బెటర్ ఫ్యూయల్ ఇంజెక్షన్ అనేది జరుగుతుంది, దాంతోపాటు బెటర్ మైలేజ్ వస్తుంది, రెడ్యూస్డ్ వైబ్రేషన్స్ ఉంటాయి, దాంతోపాటు కొద్దిగా బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది విత్ సుపీరియర్ బిల్డ్ క్వాలిటీ అండ్ రిలయబిలిటీ. సో మీరు ఒకసారి ఇంజన్ని చూసుకుంటే కనుక వెరీ క్లీన్ ఇంజన్ టు ఆపరేట్, వెరీ క్లీన్ ఇంజన్ టు ఆపరేట్. సో మీకు ఈ క్లాసిక్ రీబార్న్ ఈ స్టెల్త్ బ్లాక్ కలర్లో మనకు ఏమొచ్చిందంటే 2025లో మేజర్ డిఫరెన్సెస్ వచ్చేసి హెడ్ లైట్ డిఫరెన్స్ వచ్చింది, గేర్ పొజిషనింగ్ ఇండికేటర్ వచ్చింది, దాంతోపాటుగా డ్యూయల్ ఛానల్ ABS ఉంది. డ్యూయల్ ఛానల్ ABSతో పాటు ఫుల్ ఆల్ త్రూఅవుట్ ద వెహికల్ మీకు బ్లాక్ కలర్లో ఇచ్చాడు. ఇదివరకు కొంచెం అక్కడక్కడ రెడ్ ఉండేది, బట్ దీన్ని కంప్లీట్గా బ్లాక్ అండ్ చేసాడు వెహికల్ని. సో ఇప్పుడు ఒక్కొక్క దాన్ని మనం నెమ్మదిగా ఒక్కొక్క పార్ట్ని మనం చూసుకుంటూ వెళ్తూ ఉంటే కనుక ఇంజన్ నేను మీకు ఇందాక చెప్పినట్టు J1 సిరీస్ ఇంజన్ ఈజ్ ద మోస్ట్ రిలయబుల్ ఇంజన్ రాయల్ ఎన్ఫీల్డ్ హ్యాస్ ప్రొడ్యూస్డ్ సో ఫార్ అన్డౌటెడ్లీ. దీనికి ఆయిల్ లీక్స్ మన యూసీలో ఉన్నట్టుగా ఆయిల్ లీక్స్ కానీ లేకపోతే వైబ్రేషన్స్ కానీ ఇవన్నీ అయితే J1 సిరీస్ ఇంజన్ నుంచి లేవు. మీరు కొంతమంది అనొచ్చు ఇప్పుడు ఇది బుల్లెట్ ఫీల్ లేకపోతే క్లాసిక్ ఫీల్ రావట్లేదన్నా యాక్టివా డ్రైవ్ చేస్తున్నట్టు ఉంది అని చెప్పి. ప్రాక్టికాలిటీ ఎప్పుడన్నా కూడా మనకి ప్రాక్టికల్గా ఉండే వెహికల్సే మనం వాడాలి అనేది నా మోటో. కాబట్టి మీరు రోజు ఆ వైబ్రేషన్స్ పడి కోల్డ్ స్టార్ట్లు చేసుకుని ఒక లెగసీలో బతికేసేయడం కూడా ప్రజెంట్లో బతుకుతూ మనం రెట్రోని వాడుకోవాలంటే మనకున్న బెస్ట్ ఆప్షన్ అనేది J1 సిరీస్ ఇంజన్ ఉన్న ఎనీ రాయల్ ఎన్ఫీల్డ్, ఎస్పెషల్లీ దీనిలో క్లాసిక్. చూస్తే మీకు కంప్లీట్ బ్లాక్ అండ్ అవుట్ బాడీ ఇచ్చాడు. కంప్లీట్ బ్లాక్ అండ్ అవుట్తో బాడీ పాటు మీకు క్లాసిక్ సిగ్నేచర్ స్ప్లిట్ సీట్. ఒకసారి మీరు ముందుకు వచ్చి చూస్తే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇది బిగ్గెస్ట్ డిఫరెన్స్ అండ్ గేమ్ చేంజర్ ఇన్ ది క్లాసిక్ రీబార్న్ సెగ్మెంట్. ఇది టాప్ ఆఫ్ ద లైన్ మోడల్ కాబట్టి మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో గేర్ పొజిషనింగ్ ఇండికేటర్ ఉంది, ట్రిప్పర్ నావిగేషన్ ఉంది, దాంతోపాటుగా మీకు ఫ్యూయల్ ఇండికేషన్ ఆల్మోస్ట్ కరెక్ట్గా మనకి యాక్యురేట్గా కనిపించే ఫ్యూయల్ ఇండికేషన్ ఉంది. మన పాత యూనిట్ కన్స్ట్రక్షన్ ఇంజన్లో మనకి ఫ్యూయల్ గేజ్ ఉండేది, అదంతా యాక్యురేట్ కాదని చెప్పి మనం వాడిన వాళ్ళందరికీ తెలుసు. అండ్ స్విచ్ గేర్ చూసుకుంటే మనకి క్వాలిటీ చాలా బాగుంది, ప్లాస్టిక్స్ది. చూడండి, ఇది మీ ఇగ్నిషన్ బటన్, దాంతోపాటుగా మీ గేర్ లీవర్స్ కూడా గేర్ లివర్ అండ్ బ్రేక్ లివర్స్ కూడా రెండు లైట్గా అడ్జస్టబుల్ ఇచ్చాడు, విచ్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. 2025లో మనకు వచ్చిన మోడల్లో ఇది ఉన్నది. దాంతోపాటుగా ఇంకొక బిగ్గెస్ట్ గేమ్ చేంజర్, అది గేమ్ చేంజరా కాదా అనేది మనం వీడియోలో ఇంకా ముందుకెళ్తే మాట్లాడుకుందాం. కంప్లీట్ LED సెటప్, హాలోజన్కి బై చెప్పేసాను రాయల్ ఎన్ఫీల్డ్. హెడ్లైట్ తర్వాత మనం ఒకసారి ఇంజన్ని చూసుకుంటే కనుక ఈ ఇంజన్ వచ్చేసి J సిరీస్ ఇంజన్. మీకు కింద చెప్పినట్టుగా ఇది EFI అంటే ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్. మనకి ఇదివరకు 350 సిరీస్లో వచ్చిన యూనిట్ కన్స్ట్రక్షన్ ఇంజిన్లన్నీ కార్బొరేటెడ్ ఇంజన్లు వచ్చేవి, దీనిలో డైరెక్ట్గా ఫ్యూయల్ ఇంజెక్షన్ ఇచ్చేసాడు. దాంతోపాటు చూడండి, వెరీ నీట్ అండ్ వెరీ క్లీన్ టు సీ ఈ ఇంజిన్. మీకు ఇది డ్యూయల్ ఛానల్ ABS ఉన్న వెహికల్ కాబట్టి మీకు ఇక్కడ బ్రేక్ ఆయిల్ ABS ఆయిల్ ఇక్కడే కనిపిస్తుంది మీకు రేర్ బ్రేక్కి. దాంతోపాటుగా మీకు ఇంజన్ ఇంటేక్ మనకి ఎగ్జాస్ట్ బయటికి వస్తూ చాలా
బ్యూటిఫుల్గా ఇచ్చాడు. దాంతోపాటు ఒక్కసారి ఈ ఇంజన్ ఆన్ చేసి చూద్దాం. సో ఒక స్మూత్ రేవింగ్ ఇంజన్ కంపేర్డ్ టు ప్రీవియస్ జనరేషన్ రాయల్ ఎన్ఫీల్డ్స్. ఇది చెప్పిన తర్వాత నేను లాస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ వీడియోలో కూడా చాలామంది అన్నారు, పాత బుల్లెట్తో పోల్చుకుంటే కొత్త వెహికల్స్ అన్ని జోకర్ లాగా ఉన్నాయి, ఇదివరకే బుల్లెట్ డ్రైవ్ చేసేవాళ్ళు అని చెప్పి. ఇదివరకు రోజుల్లో యూజ్ చేయడానికే ఆ బుల్లెట్లు పనికి వచ్చాయి. ఇవాళ మనకున్న ట్రాఫిక్ కండిషన్స్, మనకున్న సేఫ్టీ నార్మ్స్, మన జనాల్లో నార్మల్గా పబ్లిక్లో తగ్గిపోయిన ఒక డ్రైవింగ్ సెన్స్ వల్ల మనకి మోర్ అండ్ మోర్ సేఫ్టీ, మోర్ అండ్ మోర్ ఎమిషన్ నార్మ్స్. BS6లో మన పాత వెహికల్స్ పనిచేయవు. మనం అది అక్కడ లెజెండ్గానే ఉంచుకోవాలి, ఆ స్టేటస్ అలాగే ఉంచాలి. మన డైలీ యూసేజ్కి ఇలాంటి వెహికల్స్ తీసుకోవాలి. దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ లివింగ్ ఇన్ ద పాస్ట్. సో మీకు చెప్పినట్టుగా ఇది డ్యూయల్ ఛానల్ ABS ఉన్న వెహికల్ కాబట్టి డ్యూయల్ ఛానల్ ABS ఈజ్ వెరీ వెరీ నీడెడ్ ఫర్ ఆర్ ఇండియన్ మార్కెట్ కండిషన్స్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాటిల్లో సింగిల్ ఛానల్ ABS వెహికల్ కూడా ఉంది, కాకపోతే జస్ట్ ఒక 20-25K డిఫరెన్స్ ఉంటుంది. మనకి యూసీ ఇంజన్ నుంచి J1 సిరీస్కి మారిన తర్వాత క్లాసిక్ 350లో మనకి అడ్వాంటేజెస్ ఏమొచ్చాయి అంటే, ఒకటి ఇంప్రూవ్డ్ రిలయబిలిటీ, దాంతోపాటుగా బెటర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ హైవే మీద, దాంతోపాటు బెటర్ ABS విత్ ప్రాపర్ బ్రేకింగ్, దాంతోపాటు మీకు ఒక ఫస్ట్ ఫ్రీ ఓనర్షిప్. నేను మీకు ఇందాక రిలయబిలిటీ అని చెప్పినప్పుడు ఈ రాయల్ ఎన్ఫీల్డ్ యూసీ ఇంజన్లన్నీ కూడా దే ఆర్ వెరీ నోటోరియస్ ఫర్ దేర్ ఇంజన్ ఆయిల్ లీక్స్. ఎప్పుడు ఆయిల్ లీక్స్ అవుతూ దాంతోపాటుగా ఒక కిక్ కొట్టాలి, దాన్ని ఇది చూసుకోవాలి, ఇదంతా లేకుండా కొంచెం పీస్ ఆఫ్ మైండ్తో మనం యూజ్ చేయగలిగే టూరింగ్కి ప్రాపర్గా సరిపోయే మనకి J1 సిరీస్ అనేది తీసుకొచ్చింది. ఇన్ని మాట్లాడుతున్నావు, ఇది సెగ్మెంట్ లీడర్ అని చెప్తున్నావు అన్న, దీనిలో అలాంటి డిసడ్వాంటేజెస్ లేవా, కాన్స్ లేవా అని అడిగితే కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. మీకు ఇందాక నేను చెప్పినట్టుగా ఇది గేమ్ చేంజర్ హెడ్లైట్ అని చెప్పాను నేను. ఒకసారి మీకు ఈ హెడ్లైట్ ఆన్ చేసి చూపిస్తాను. ఈ గేమ్ చేంజర్ హెడ్లైట్ ఆల్ LED సెటప్ అని చెప్పాను కాబట్టి, సో దీనిలో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే కొంచెం బెటర్ త్రో ఉంటుంది అని చెప్పి అనుకుంటాం. ఎందుకంటే మన రాయల్ ఎన్ఫీల్డ్కి ఉన్న హెడ్లైట్ చాలా నోటోరియస్ ఉంటుంది, దాని త్రో చాలా తక్కువ ఉంటుంది. బుల్లెట్కి చూసినా, హంటర్కి చూసినా, దేనికి చూసినా కూడా దీనికి కూడా ఎలాంటి డిఫరెన్స్ లేదు. దీనికన్నా కూడా పెద్ద టార్చ్ లైట్లు బెటర్గా మనకి ఇస్తాయి. ఇది కంపల్సరీ దీనిలో మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన విషయం. ఇది ఒక డెఫినెట్ కాన్. దీంతోపాటు సెకండ్ డిసడ్వాంటేజ్, బిగ్గెస్ట్ కాన్ ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్. రాయల్ ఎన్ఫీల్డ్కి ఆ ఉన్న బ్రాండ్ నేమ్ అనేది దానికే వరము, అదే శాపం. ఎందుకంటే ఎలా వరము అంటే, ఎలాంటి మార్కెటింగ్ ఎఫర్ట్స్ పెట్టకుండా మనలాంటి వాళ్ళందరూ వెళ్ళి షోరూమ్కి వెళ్ళి బండి కొనుక్కొని వచ్చేసుకుంటున్నాం. కాకపోతే అక్కడ కాన్ ఎక్కడ వచ్చిందంటే, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ పని చేసినట్టు ఉంటుంది రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్లో వర్క్ చేసేవాళ్ళు. నేను కానీ నా రైడింగ్ గ్రూప్లో కానీ చాలా అంటే చాలా వర్స్ట్ ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేసాము. మీకు బిల్లులో కొన్ని వేసేసి మేము ఇవన్నీ చేసామని చెప్తారు, మీరు మళ్ళీ ఒకసారి దాన్ని డబుల్ చెక్ చేస్తే కనుక మేము చేయలేదని చెప్పి బిల్లులోంచి తీసేస్తూ ఉంటారు. రాయల్ ఎన్ఫీల్డ్ కనుక ఇవాళ ఉన్న మార్కెట్లో హోండాకి కానీ ట్రియంఫ్కి కానీ ఏ మాత్రం అన్నా కూడా కాంపిటీషన్ ఇచ్చి మార్కెట్లో సెగ్మెంట్ లీడర్గా నిలబడాలి అంటే సర్వీస్ మీద ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఫైనల్గా మనందరికీ ఉండే లాస్ట్ కామన్ క్వశ్చన్, ఎంత మైలేజ్ ఇస్తుంది అని చెప్పి. సో J1 సిరీస్ 350 ఇంజన్లన్నీ కూడా మీకు జనరల్గా ఆన్ అండ్ యావరేజ్ సిటీలో ఒక 33 to 34 వరకు ఇస్తాయి మైలేజ్, అండ్ హైవే మీద అరౌండ్ 42 to 43. 350 సిరీస్ కాబట్టి మీకు అంతకన్నా కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. మీరు వెహికల్ కొంటున్నప్పుడు, ఎస్పెషల్లీ 350cc ఉన్న క్లాసిక్ రెట్రో సెగ్మెంట్లో ఉన్న వెహికల్ కొంటున్నప్పుడు మీరు చూడాల్సింది, మీరు ఒకసారి ఆనెస్ట్గా ఎలాంటి బయాస్ లేకుండా ఒకసారి షోరూమ్కి వెళ్ళండి. దీనికి ఉన్న కాంపిటేటర్స్ ఏంటంటే బుల్లెట్ 350 ఉంది, ద బిగ్గెస్ట్ కాంపిటేటర్ వచ్చేసి హోండా CB350. యాజ్ అ రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యాన్గా చెప్తున్నాను నేను, హోండా CB350 అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్స్ ఇన్ 350cc సెగ్మెంట్. ఈవెన్ బీయింగ్ అ రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యాన్ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక్క సర్వీస్ అవుట్లెట్ అవైలబిలిటీ కనుక, బిగ్ వింగ్ సర్వీస్ అవుట్లెట్ అవైలబిలిటీ కనుక బాగుంటే కనుక నేను ఖచ్చితంగా హోండా 350 RSA కొనివ్వండి. సో మీరు HD వెహికల్స్ ఉన్నాయి, జావా లైనప్ ఉంది 350లో. ఈ సెగ్మెంట్లో మీకు ఎలాంటి వెహికల్ కావాలనేది మీరే చూస్ చేసుకోవాలి. మీ రైడింగ్ స్టైల్ బట్టి, మీకున్న అవసరాలు బట్టి, ఫ్యామిలీ అవసరాలు బట్టి, మనకున్న బడ్జెట్ బట్టి మనం సెలెక్ట్ చేసుకోవడానికి మన దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో మన ఛానల్లో ఇంకా ఇలాంటి రిలేటబుల్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీకు ఏ వెహికల్ది రివ్యూ కావాలి, లేకపోతే కంపారిటివ్ అనాలిసిస్ కావాలి అనేది కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దేనికి? మోటార్ మీనా తెలుగుకి. Until then, me Guru Hari signing off.